దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. చేసేటువంటి క్రియలు, సత్క్రియలు అనగానే మనం ఏమనుకుంటామంటే కొన్ని పనుల వరకే ఆగిపోతూ ఉంటాం. దాన్నే పౌలు ఆత్మఫలం ఏమనగా, అంజూరపు చెట్టుకి ఫలం లేకపోతే యేసుక్రీస్తు ఎలా ఫీల్ అయ్యాడు? వెంటనే శపించేశాడు. నువ్వు మాటలు చెప్తావు కానీ నీలో క్రియలు లేవు. అంజూరపు వృక్షం అంటే ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయంలో చూసిన వృక్షం ఏదైనా ఉందంటే అంజూరమే. అక్కడ వాళ్ళు నగ్నంగా వాళ్ళు ఉన్నారని ఆదాము అవ్వలు ఎప్పుడైతే గ్రహించారో అక్కడ ఉన్నటువంటి అంజూరపు ఆకులు వాళ్ళు కట్టుకున్నారని. ద ఫస్ట్ ట్రీ మెన్షన్డ్ బై గాడ్, దేవుని చేత ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయాల్లో రాయబడినటువంటి ఈ అంజూరపు చెట్టుని ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు ఆయన యొక్క ప్రయాణాల్లో దానిలో ఫలము కనపడనప్పటికీ ఎప్పుడైతే అది ఫలించట్లేదో ఆయన ఏం చేశాడు? శపించాడు. నీలో సత్క్రియలు కనపడకపోతే సడన్గా ఆయన ప్రయాణంలో ఈ చెట్టు ఎందుకు కనపడాలి? ఆయనకి ఈ చెట్టుకి ఫలాలు లేకపోవడం అనేటువంటిది ఆయన ఎందుకు అబ్జర్వ్ చేయాలి అంటే, దేవుడు ఏం చూస్తాడనమాట, నువ్వు ఫలిస్తున్నావా లేదా, నీలో ఫలాలు ఉన్నాయా లేవా, నీ మాటల్లో ఫలాలు ఉన్నాయా, నీ చేతల్లో ఫలాలు ఉన్నాయా, నీ ఆలోచనల్లో, నీ తలంపుల్లో, నువ్వు చేసేటువంటి క్రియల్లో, ఇలాంటి క్రియలకి నీకు ఫలాలు ఉన్నాయో లేదో. అందుకే ఫలించండి అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉంటాం. మరి ఇలా చేయకపోతే నీ విశ్వాసము ద్వారానే నువ్వు తీర్పు తీర్చబడతావంట. నీ తీర్పుగా ఆయన అటాచ్ చేసేది ఏంటో తెలుసా? విశ్వాసం. నీకు విశ్వాసం ఉంది అంటే అనమాట ఏం జరుగుతుందనమాట, అక్కడ నువ్వు మంచి క్రియలు చేస్తావు, మంచి క్రియలు చేసేవాళ్ళంగా ఉంటూ ఉంటాం. కాబట్టి నువ్వు విశ్వాసాన్ని ఎలా తీర్పు తీర్చబడతావు అనేటువంటిది మనం ఆలోచన చేసినట్లయితే, మన క్రియలు విశ్వాసంలో ఉండి మన క్రియలను చూచి మనం హెచ్చించుకునే వాళ్ళంగా కూడా మనం ఉండకూడదు. చేసిన క్రియ, ఈ చేత్తో క్రియ చేస్తే ఈ చెయ్యి అదే క్రియ అయినప్పటికీ, ఇచ్చుటే కాదు ఏ నీతి సత్క్రియ అయినప్పటికీ. రోమపత్రిక 2వ అధ్యాయము పౌలు చెప్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తే 6వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6. ఆయన ప్రతివానికి ఏంటండి, వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చిన. సో మనం ప్రతిఫలాలు ఈ లోకంలో మనం పొందాలి అంటే మంచి ఫలాలు ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆ ఫలాలు, మంచి ఫలాలు మనము చూడాలి అంటే అది మన క్రియల వలనే. 7వ వచనం కూడా చూడండి, అక్కడ సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చెను. క్రియలు చేయడానికి చాలా ఓపిక కావాలి. సత్క్రియలు అనేటువంటిది ఎలా చేయాలన్నమాట, ఓపికతో చేయాలి, ఓర్పుతో చేయాలి. యావరేజ్ అని నేను 2-3 సేవకుల్ని ప్రతిరోజు కలుస్తా. కింద అప్పుడే ఉండి అప్పుడే ఊరెళ్ళొచ్చి నడుము లాగి కాళ్ళు లాగి పడుకుంటా, పైకి ఎవరో ఒకరు వచ్చి అన్న మీకోసం ఎవరు వచ్చారు, మళ్ళీ ఓపికగా మళ్ళీ ఆయన పైకి రమ్మడం, నేను కింద దేవను, మళ్ళీ పైకి వెళ్ళి కాసేపు కూర్చోడానికి అన్న మీకోసం ఎవరో. సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తానికి నా కాళ్ళు మొత్తం పిక్కుని వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎలా చేయమని చెప్తున్నాడు దేవుడు? ఓపికగా.
కొంతమందిని అయితే కొంచెం వెయిట్ చేయమని చెప్పు, ఒక గంటన్నర కూర్చోమని చెప్పు, తప్పదు. దీనికి చాలా పేషెన్స్ కావాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు, డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ, వాళ్ళ డ్యూటీ టైంలో ఆలోచన చేయండి. వాళ్ళు చేస్తున్న పని చాలా ఓపిక. విజయలక్ష్మికి చెప్తుంది, చాలా ఓపిక కావాలి, చాలా ఓర్పు కావాలి. అది సామాన్యమైనది కాదు. అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సో ప్రతి దాంట్లో సత్క్రియలు ఉంటాయి. దాన్ని ఓపికగా చేయమంటున్నాడు ఆయన. ఓర్పుతో మీ సత్క్రియలు చేయండి. దానికి ఏమని చెప్తున్నాడు పౌలు? 6, 7, 8, 9 కూడా చదవండి అమ్మా. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోపడక దుర్నీతికి లోపడు వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చాను. దుష్కార్యము చేయ ప్రతి మనిషిని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థుకి శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగు. సో మనం ఓపిక సత్క్రియ చేస్తే మనము మహిమయు అంటే ఏంటి? మనం చేసే ప్రతి పని దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది. ఓపికగా చేస్తూ ఉంటాయి. మనం జీవించేది దేవుని మహిమపరచడానికి. సత్క్రియ చేయ ప్రతివానికి మొదట యూదునికి గ్రీసునికి మహిమయు ఘనతయు సమాధానము కలుగు. దేవునికి పక్షపాతము లేదు. కాబట్టి ఈ మహిమ ఘనత సమాధానం అనేది జీవితంలో మనిషి సంతోషంగా ఉన్నాడు అంటే సమాధానం, పీస్ లేనప్పుడు ఆలోచనలు కూడా సరిగా ఉండవు. పీస్ లేనప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు కూడా సమాధానంగా ఉండవు. కానీ ఏమంటున్నాడు? నీవు ఈ సత్క్రియలు చేయడం ద్వారా నీ జీవితంలో సమాధానం ఉంటుందని చెప్తున్నాడు. ఆ సమాధానమే దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉంటుంది. సమాధానం లేని జీవితం ఎంతకాలం జీవించగలం మనం? చెప్పండి. దాన్ని భరించగలమా? దాన్ని జీవించగలమా? దేవా, నాకు ఎప్పుడు ఇస్తావు ఈ విషయంలో సమాధానం? మనం ఎప్పుడు ఇస్తావు నాకు సంతోషం? నేను చేసే క్రియలు ఎప్పుడు మహిమపరచబడతాయి? ఇవి మనము ఆలోచించవలసినటువంటి ఆలోచనలు. కాబట్టి పౌలు ఎంత ఘనంగా ఈ రోమాపత్రికలో మనకు వివరించిన రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. దేవుని మహిమపరచబడే విషయం కానీ సమాధానం కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. కన్ఫ్యూజన్ ఉండదు. నువ్వు ఎప్పుడైతే సత్క్రియ చేస్తూ ఉన్నావో నీకు కన్ఫ్యూజన్ ఉండదు. నా లైఫే కన్ఫ్యూజన్గా ఉందండి, నా భవిష్యత్తే కన్ఫ్యూజన్గా ఉందండి, నా పిల్లల జీవితమే కన్ఫ్యూజన్గా ఉందండి అనే మాటలు మన నోట ఎప్పుడు రావంటే దావీదు మహారాజు చెప్పినటువంటి రీతిగా అక్కడ కూడా తను మాట్లాడుతున్నటువంటిది ఏంటంటే సత్క్రియ. నా దగ్గరికి సేవకులు వస్తూ ఉంటారని చెప్తున్నాను కదా. కొందరు సేవకులకి చాలా పీస్ ఉంటుంది, వాళ్ళతో కాసేపు మాట్లాడితే చాలా సమాధానమైనటువంటి విషయాలే మనం వింటాం. కొందరు సేవకులు ఉన్నారంటే, వచ్చి కూర్చున్నారంటే మనం వినేటువంటిది అసమాధానమైనటువంటి విషయాలే. నాకు వాడి వల్ల ఇబ్బంది అండి, వీడి వల్ల ఇబ్బంది అండి, వీడి వల్ల మా సంఘం అభివృద్ధి చెందట్లేదండి, నేను చేద్దామనుకున్న 2-3 కన్నా రావట్లేదండి అని కంప్లీట్గా కంప్లైంట్స్తోనే వస్తారు వాళ్ళు మన దగ్గరికి. వాళ్ళకి సమాధానం ఉండదు. అంటే వాళ్ళు సత్క్రియ దుష్క్రియ అనేటువంటి మనస్సులో ఆ విధానం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఇతరులతో సత్క్రియలు చేయలేకపోవడం వల్ల వారి జీవితంలో అభివృద్ధి అనేది చూడరు.